నమస్తే, నేను మీ సతీష్. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆయన ఏదైతే కనుక బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారో ఆ బెయిల్ పిటిషన్ని న్యాయస్థానం కూడా డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి కేసులో తనకు బెయిల్ ఇవ్వాలి అంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, బట్ న్యాయస్థానం కూడా ప్రభుత్వం తరఫున వాదనలు విన్న తర్వాత మరి ఆయనకి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కూడా నిరాకరించినటువంటి పరిస్థితి. అయితే ఒక ఐపీఎస్ అధికారిని, అందులోనూ ఒక డీజీ ర్యాంక్లో ఉన్నటువంటి అధికారిని ఈ రకంగా అరెస్టు చేయడం దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదు. ఇది కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య అంటూ వైసీపీ వర్గాలు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యంలో పిఎస్ఆర్ ఆంజనేయులకి బెయిల్ నిరాకరించడం న్యాయస్థానం అనేటువంటిది సబబైనటువంటి నిర్ణయమే, సబబైనటువంటి తీర్పే అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ రకమైనటువంటి చర్చని ఎలా చూడాలి, దీని వెనకాతలు ఉన్నటువంటి ఆంతర్యం ఏమై ఉండొచ్చు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఒకవైపున బెయిల్ నిరాకరణ పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి కేసులో ఇప్పటికే ఆయన అరెస్ట్ అయ్యి రిమాండ్పై ఉన్నారు. అయితే ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు అంటూ వైసీపీ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ మరి కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో, లేదు ఆయనకి బెయిల్ రద్దు అవ్వటమే, బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడమే మంచి నిర్ణయం అంటూ కూడా ఒక వాదన వినిపిస్తోంది. దీనిపైన మీ అబ్జర్వేషన్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ డీజీ కేటగిరీ 1992 బ్యాచ్ అన్నీ సక్రమంగా ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డీజీపీ పొజిషన్లో ఆయన ఉండేవాడు. అది ఆయన స్థానం. మరి ఈరోజు జైల్లో లెక్కలు పెట్టుకుంటా ఉన్నాడు. సో ఆయన మీద ప్రధానంగా కేసుల పరంపర ఒకసారి మనం చూసినట్టయితే, లేదా ఆయన చేసిన అధికార దుర్వినియోగం ఒకసారి చూసినట్టయితే, కాదంబరి జత్వాని ముంబైకి చెందిన నటిని అక్రమంగా కేసు పెట్టి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ సృష్టించి అక్రమంగా ముంబై నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి 43 రోజులు ఫ్యామిలీతో నిర్బంధించి హింసించిన సంఘటన ఒకటి. అది ఎవరు కాదనలేని సత్యం. ఆ కేసు డీటెయిల్స్లోకి వెళ్తే అన్నీ అర్థమవుతాయి అది అక్రమమా అని. అది కూడా సీఎం ఆఫీస్ కేంద్రంగా జరిగిన సంఘటన. సిగ్గుండాలి మాట్లాడటానికి, అక్రమం అని మాట్లాడేటోళ్ళకి. రెండో అంశం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఏపీపీఎస్సీ ఈయన గతంలో ఒక సెక్రటరీ పొజిషన్లో సేవలు అందించారు. ఆ టైంలో జరిగిన అక్రమాలు ఇప్పుడు ఇంకొక కేసు నమోదైంది. ఏపీపీఎస్సీలో మాన్యువల్ ఎవాల్యుయేషన్ కాకుండా డిజిటల్ ఎవాల్యుయేషన్ అనే ప్రక్రియకి తెరలేపారు. ఒకటి, నంబర్ 1 పర్వాలే చేయొచ్చు. ఏపీపీఎస్సీ అనేది ఆ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆస్పిరేషన్స్, ఆ పొజిషన్స్, ఏ జాబ్కి వాళ్ళు అప్లై చేసింది, అటువంటి నిరుద్యోగుల ఆశతోటి అంతకాలం కష్టపడి చదివితే అందులో అవకతవకలు పాల్పడతారా? ఒకటి, ఎట్లా ఎవాల్యుయేషన్ చేయాలా? మాన్యువల్ కాదు డిజిటల్ అని డిసైడ్ చేశారు. అది ఎక్కడ చేయాలా? ఏపీపీఎస్సీ కార్యాలయంలో చేయాలి. ఎవరు చేయాలా? ఎవరండి చేసేది? విజయవాడ గుంటూరు రహదారి మధ్యలో ఉన్న హాయ్లాండ్ రిసార్ట్లో చేస్తారా వాల్యుయేషన్, డిజిటల్ వాల్యుయేషను? ఎవరి చేత చేపించారు? అధికారుల డ్రైవర్ భార్యల చేత, వెల్డర్ చేత, ఎలక్ట్రీషియన్ చేత, ఎవడో ముక్కు ముఖం తెలియని చదువు సంధ్య లేని మనిషి చేత ఎవాల్యుయేషన్ చేపిస్తారా? ఎందుకు అంటే వాళ్ళకి కావలసిన, వాళ్ళకి ముఖ్యమైన మనుషులకి ఈ జాబులు ఇప్పించుకోవటానికా? తప్పు కదా, ద్రోహం కదా. ఇదంతా వెలుగులోకి వచ్చింది. దీంతో పాటుగా ధాత్రి, ఆయన పేరు మధు, ఆయన చెందిన సంస్థ డీకామ్ అనే సంస్థ, దానికి 1.14 crores పే చేశారు. నంబర్ 1. నంబర్ 2, ఇదంతా హాయ్లాండ్ రిసార్ట్లో ఏర్పాటు చేసి దానికి సంబంధించిన అకామిడేషను, ఫుడ్, కన్వేయన్సు, వీటన్నిటి రూపంలో 6.45 crores గవర్నమెంట్ మనీ ఇన్వెస్ట్ చేశారు. ఇది అధికార దుర్వినియోగం కాదా? మిస్యూజ్ ఆఫ్ పవర్ కాదా? మిస్యూజ్ ఆఫ్ గవర్నమెంట్ ఫండ్ కాదా? పబ్లిక్ మనీ లూటీ కాదా? ఈ కేసు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో పూర్వాపరాలు, కేసు ఎఫ్ఐఆర్ డీటెయిల్స్, టెక్నికల్ సపోర్టింగ్ సర్కమస్టెన్షియల్ ఎవిడెన్సెస్ అన్నీ పరిశీలించిన తర్వాత కోర్టులో ఈ పెద్ద మనిషికి బెయిల్ నిరాకరించారు. రెండో అంశం, ఈ పెద్ద మనిషికి గత చరిత్ర మనం ఒకసారి పరిశీలించినట్టయితే, విజయవాడలో ఒక లేడీ డాక్టర్ మీద ఈయన హింసించాడని ఒక అభియోగం గతంలో ఉంది, అందరికీ తెలిసిన విషయం. కర్నూలులో ఎస్పీగా పనిచేసినప్పుడు సంధ్య అనే ఒక అమ్మాయిని హింసించిన కేసు ఒకటి ఉంది. ఈయన రూడ్ బిహేవియర్కి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఒక రోజంతా నుంచోబెట్టి పనిష్మెంట్ ఇచ్చారు. దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు అక్రమ అరెస్ట్ చేసిన దాంట్లో ఈయన కీ రోల్ పోషించాడు. అలాగే పట్టాభి అరెస్ట్ విషయంలో, అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో రకరకాల అక్రమ అరెస్టులు, కేసులు, అక్రమాలకి ఈయన స్కెచ్ మూల
శిల్పి అనేది వెలుగులోకి వస్తూ ఉంది. అవన్నీ ఒక పక్కన పెడితే ఇప్పుడు ఈయన సస్పెండ్ కాబడిన వ్యక్తి కండిషన్స్ ఏంటి? విజయవాడ దాటి వెళ్ళకూడదు, హెడ్ క్వార్టర్ దాటి వెళ్ళకూడదు. మరి ఈయన హైదరాబాదు ప్రధాన స్థావరంగా చేసుకొని ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోంచి దిగిపోయిన తర్వాత ఈ అక్రమ కేసుల్లో సక్రమంగా అరెస్టు కాబడిన మాజీ మంత్రులుగా చెప్పబడుతున్న పెద్ద మనుషులకి సూచనలు, సలహాలు, తర్వాత ఇది ఒక ముఠాగా ఫామ్ అయ్యి ఈయన ఐఏఎస్ ఐపీఎస్ బ్రెయిన్ ఉపయోగించి, ఇంటలెక్చువల్ బ్యూరోక్రాటిక్ బ్రెయిన్, లీగల్ బ్రెయిన్ ఉపయోగించి వాళ్ళందరికీ సలహాలు, గైడా మిస్గైడా అనేది పక్కన పెడదాం. అంటే అరెస్ట్కి సహకరించకుండా ఈయన కీలకంగా వాళ్ళని అడ్వైజ్ చేసి ఈ వ్యవస్థని నష్టం కలిగించే విధంగా, వ్యవస్థని స్పాయిల్ చేసే విధంగా ఈయన పనిచేస్తూ ఉన్నాడు. మరి ఈయనకి బెయిల్ నిరాకరించడం అనేది కోర్టు వాళ్ళు కూడా రకరకాల అంశాలని పరిగణలోకి తీసుకొని ఒకవేళ బెయిల్ ఇస్తే ఈయన సాక్షుల్ని ప్రభావితం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న, తెలివితేటలున్న, అధికారం ఉన్న, పలుకుబడి ఉన్న ఒక వ్యక్తి. సో బెయిల్ ఇచ్చేటప్పుడు ఈ అంశాలు పరిశీలనలోకి తీసుకుంటారు. రెండోది, ఈయన మీద ఉన్న అభియోగాలు, గ్రావిటీ ఆఫ్ ద కేసెస్, అఫెన్సెస్ పరిశీలనలోకి తీసుకుంటారు. మూడోది, ఈ అక్రమంగా ఉందా, ప్రొసీజర్ డీవియేషన్ ఉందా అనేది చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈయనకి బెయిల్ నిరాకరించారు. మరి అదే ఈయన బయటికి వచ్చి ఉండుంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం పెద్ద ఎత్తున ఉండేది. రెండోది, ఈయనకు వచ్చిన మీద ఉన్న కేసులు కూడా సీరియస్నెస్ ఎక్కువ ఉంది. ఒకటి. రెండో అంశం, సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న ప్రెస్లో మాట్లాడుతూ పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి ఐపీఎస్ ఆఫీసర్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు, అది అధికారుల మనోభావాలు దెబ్బతింటాయి అన్నాడు. అబ్బా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లని అధికార దుర్వినియోగం చేయించి పెట్టకూడని సంతకాలు, పెట్టకూడని ఫైల్స్లో పెట్టించి తర్వాత ఆయన దిగిపోయిన తర్వాత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలక్ష్మి, జైలు జీవితం గడిపి వచ్చారు కదా. సో అట్లానే ఇది వీళ్ళ తండ్రి గారి హయాంలోనే ఆ విధంగా జరిగినప్పుడు కొడుకు పరిపాలించిన కాలంలో ఎవరైతే అధికార దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడ్డారో ఇటువంటి పెద్ద మనుషులు, మరి వాళ్ళకి అప్రాప్రియేట్ సెక్షన్స్ ప్రకారం సక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళకి తగ్గవలసిన ట్రీట్మెంట్ తగ్గాలి కదా, వాళ్ళకి దక్కాలి కదా. అదే ఇప్పుడు జరిగింది. మరి వీళ్ళెందుకు గగ్గోలు పెడుతున్నారు? వీళ్ళు ఆయన్ని వెనకేసుకోవాల్సిన అవసరం ఏంటి? నంబర్ 2, మేధావిగా చెప్పబడే ఉండవల్లి అరుణ్ కుమార్, ఆయన్ని జైల్లో కలవాల్సిన అవసరం ఏంటి? ఎవరు కలవమని పంపించారు? రాయ బేరానికి వెళ్ళాడా, రాయ బేరం చేయడానికి వెళ్ళాడా, లేకపోతే దూతగా వెళ్ళాడా, లేకపోతే సలహాదారుడిగా వెళ్ళాడా? వెళ్ళవలసిన అవసరం ఏంది? పంపించిన వాళ్ళు ఎవరు? ఆయన చుట్టూ ఎందుకు ప్రొటెక్ట్ చేయడానికి, రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు? అవసరం ఏమొచ్చింది, ఏం అయ్యి ఉండవచ్చు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి.